బుద్ధి వచ్చింది వెధవకి. మళ్ళీ ఈ ఛాయలకు రాడు. నేను వెళ్ళొస్తాను, తలుపు భద్రంగా వేసుకోండి. బాబు ఒక మాట, దేవుడు ఎక్కడో ఉంటాడు అనుకున్నా, లేదు ఇక్కడే నా కళ్ళగట్టే ఉన్నాడు బాబు. అవును బాబు, ఇంకా నేను బతకను. అమ్మా బాబు, దేవుళ్ళ సమయానికి వచ్చి నా బిడ్డ మానం కాపాడావు, ఇక దాన్ని నువ్వే కాపాడాలి. నేను వెళ్ళిపోతున్నా. అమ్మా అవునమ్మా, పెళ్లి చేసి నిన్ను ఒక ఐదు చేతుల్లో పెట్టలేకపోయినా వెళ్ళిపోయే ముందు ఒక మంచి మనిషికైనా అప్పచెప్పని. బాబు బాబు, నువ్వు సరేనంటే నా ప్రాణం హాయిగా వెళ్ళిపోద్ది. చెప్పు బాబు, నా బిడ్డను కాపాడుతానని చెప్పు. అమ్మా, అందరినీ కాపాడేవాడు ఆ భగవంతుడే ఉన్నాడు. నా మాట మీకు మనశ్శాంతిని ఇస్తుందంటే అలాగే మాటిస్తాను. చాలు బాబు, ఆ మాట చాలు. చంద్ర చంద్ర చంద్ర, ఇదిగో బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు, మునక్కాయలు, రాములకాయలు, వంకాయలు, సొరకాయలు. ఎందుకండి ఇవన్నీ? ఎందుకంటే ఇంట్లో మండని పోయి మండే కడుపు ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకని తీసుకో. నా వల్ల మీకెంత శ్రమ. శ్రమ లేదు గిమ లేదు, కానీ ఇంకేమన్నా కావాలేమో చూచు. ఇంకా కావాల్సింది ఒక్కటే. ఏమిటి? మీ రుణం తీర్చుకోవడానికి నాకు 1000 జన్మలు. సరే, నేను వెళ్ళొస్తా. అయ్యో, వర్షం పడుతుందండి, ఇప్పుడు ఎలా వెళ్తారు? ఇక్కడే ఉండండి, తగ్గిన తర్వాత వెళ్తురు కానీ. ఏమిటండి సంకోచిస్తున్నారు? ఇది మీ ఇల్లు అనుకోండి, కూర్చోండి. అదే పొద్దుకుపోయిందే, ఎంత పొద్దు నిద్రపోయారు. వెళ్ళేస్తాను. రాత్రి బాగా నిద్ర పట్టిందండి? నిద్ర దొంగర పడ్డా, ఏనుగులు దొక్కినా తెలియదంత నిద్ర పట్టింది. నా జన్మలో ఎరగదు. వెళ్ళేస్తాను. ఉండండి, కాఫీ తీసుకుని వెళ్తారు కానీ. ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళాలి. రామ రామ, పొద్దున్నే ఎవరి మొహం చూసానో ఏం పాపం చేశాను. ఏమిటమ్మా, ఏమైంది? ఏముంది, అలా చూడు, తన నంగనాథ ఆటలోనో అదిని తల్లిపోయింది. ఏదాని ఇష్టం, వచ్చేవాడు పోయేవాడు, మరి బదారైపోయింది. పిన్ని, అన్యాయంగా మాట్లాడకు. భగవంతుడు ఒకడున్నాడు. ఉన్నాడని తెలిస్తే నువ్వు ఇలా చేస్తావా? ఏం చేశాను? ఎవడేవాడు? రాత్రంతా ఎందుకున్నాడు నీ ఇంట్లో? చేసేవి శివ పూజలు, దూరేవి దొమ్మల గుడిసెలోని. రాత్రంతా వ్యధా పనులు చేసి ప్రొద్దునే సతీ సావిత్రిలో గుమ్మ ముందు ముగ్గులేస్తూ కూర్చున్నావు సిగ్గు లేకుండా. అది మాత్రం ఏం చేస్తుంది? ఎవరన్నా ఒకళ్ళు చూసుకోకపోతే గడవద్దు. ఎందుకమ్మా అందరితో మాట్లాడతారు? మీకు నాలాంటి ఆడపిల్లలు లేరు? ఉన్నారే, కానీ నీలాంటి వాళ్ళు మాత్రం కాదు. ఇలాంటి వాళ్ళు ఏ సాని కొంపల్లో చావాలి గాని మా సంసారాల మధ్య ఉండి మోపరు తీయడం దేనికి? గడవకపోతే ఇంత విషయం తీసుకుని చావరాదు. ఏమిటి ఊళ్ళో వాళ్ళు అన్నారు ఊరేసుకుంటాం? నన్నందుకు కాదండి, మిమ్మల్ని, దేవుడు లాంటి మిమ్మల్ని. దేవుడు లేదు, దయ్యం లేదు, అసలు తప్పంతా నాది. మీరేం చేశారండి? ఏం చేశానా? పెళ్లి గారి పిల్ల ఒంటరిగా ఉన్న ఇంట్లో మంచి చెడ్డ ఆలోచించుకుంటా రాత్రంతా ముద్దులాగా నిద్రపోయారు. తాడు చెట్టు కింద పాలు తాగిన కళ్ళునుకునే ఈ లోకంలో తెలివి తక్కువగా ప్రవర్తించా. నేను చేసిన పొరపాటుకు నువ్వు ప్రాణాలు తీసుకుంటావా? చంద్ర, జరిగిందేదో జరిగిపోయింది. నీకు కావలసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పు, వెంటనే మాట్లాడి పెళ్లి చేస్తా. పెళ్ళ నాకు కావలసిన వాళ్ళ? నాకు కావలసిన వాళ్ళు ఎవరున్నారు? ఉంటే మా అమ్మ నా బాధ్యత మీకు అప్పగించేదా? మీరిలా నవ్వులు పాలయ్యేవారా? చంద్ర, నా సంగతి వదిలే, ముందు నీ సంగతి ఆలోచించు. ఆలోచించడానికే ఉంది. అపనిందల పాలైన కన్నె పిల్లకు 2 దారులు. ఒకటి ఉరితాడు, ఇంకొకటి ఇది. దీనికి నేను ఎలాగూ నోచుకోలేదు. నా కర్మని ఎవరు తప్పించలేరు. మీరు వెళ్ళండి. మీరు నిందల పాలు కాకూడదు. మీ మంచితనం వీళ్ళ నోడల్లో పడి మరణం కాకూడదు. వెళ్ళండి, దయచేసి వెళ్ళండి.
ఆగే. ప్రారంభించిన పని పూర్తి కాకుండానే ఎలా వెళ్ళిపోతారు? కూసిన కూతలకు వేసిన నిందలకు పర్యవసానం ఏమిటో చూడకుండానే ఎలా వెళ్ళిపోతారు? సాటి ఆడదాన్ని సాన్ని చేస్తే మీరందరూ పతివ్రతలు అనిపించుకుంటారా? అసలే ఆ పిల్ల తల్లిపోయి కూలిపోతుంటే నిజాలు తెలుసుకోకుండా మీ నోటికొచ్చేట అలా వాగుతారా? మీరు చెడు చేయాలనుకున్నా మంచే జరిగింది. ఇదిగో మీ అందరి ఎదుట ఇప్పుడే చంద్రను పెళ్లి చేసుకుంటున్నాను. ఈ క్షణం నుంచి చంద్ర నా భార్య. ఇప్పుడేమంటారు? చంద్ర అదృష్టాన్ని చూసి ఉడికిపోతున్నారా? మీలో మంచితనం మానవత్వం ఉంటే ఇప్పుడైనా ఆశీర్వదించండి. అపరింతలు తప్ప ఆశీర్వాదాలు మీ నోట్లో అలా పలుకుతాయి. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఆ దేవుడే ఉన్నాడు. చంద్ర వెళదాప. దండలు మార్చుకోండి. చంద్ర, ఇదే మా అమ్మ సమాధి. అమ్మ, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోమందాం. ఆదుకున్నా. అందుకు ఫలితంగా నీకు కోడలొచ్చింది. ఆశీర్వదించు. ఏమండి ఏమండి ఏమండో దొరగారు, నిద్ర లేస్తారా? అయ్యో త్వరగా స్నానం చేసేయండి, టిఫిన్ చేద్దరు కానీ. టిఫిన్ కూడా స్నానం చేయాలా? మరి మరి లేవండి. రండి. అయ్యో లెమ్మంటుంటే ఏమిటి టిఫిన్? అట్లు. ఏమట్టు? చెప్పుకోండి చూద్దాం. పెసరట్టు, మినపట్టు, మరి ముచ్చట్లు. ఇవి చప్పట్లు. కూర్చోండి, పుల్లట్లు తిండ్రు కానీ. చాలు. అసలే ఏమండి ఎట్లా ఉంది? ఎట్లా ఉందా? ఇట్లా ఉంది. చంద్ర, నేను వెళ్ళొస్తాను. ఉండండి ఉండండి. ఏమిటి? ఏమండి మరి ఏదో అడగాలనుకుంటున్నావు, అడుగు. ఏమనుకోరుగా? అనుకుంటాను. ఏమన్నా తెలుసా, చాలా మంచి పిల్ల, మనసులో ఏమీ దాచుకోదు, అనుకునేది అడిగేస్తుంది అనుకుంటాను. అయితే చెప్పండి, మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? భలే భలే, ఎవరు ఏమిటి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో అని తెలుసుకోకుండానే పెళ్లిగిళ్ళి అంతా చేసేసుకున్నావు. కనీసం ఇప్పుడైనా అడుగుతున్నావు, చాలా సంతోషం. ఇక్కడ కొంత దూరంలో ఒక ఎస్టేట్ ఉంది, అందులో రత్నమహల్ అనే బంగ్లా ఉంది, అక్కడ పనిచేస్తాను. ఏం ఉద్యోగం అండి? నేనేమన్నా బియ్యనా నేను ఆ పేరుతో ఉద్యోగాలు చేయడానికి? చెప్పే పని చేస్తున్నాను, ఇచ్చే డబ్బు పుచ్చుకుంటున్నాను, కానీ యజమాని మాత్రం కాదు. అయిపోయిందా? ఇంకేమన్నా అడగాల? అడగాలి. అడుగు. త్వరగా వస్తారుగా? చూడు, చాలా దూరం నుంచి రావాలి కదూ. దేవి గారు నా కోసం కాచు కూర్చో అక్కర్లేదు, ఫోన్ చేసి పడుకోండి. మీరు వచ్చేదాకా ఉంటాను, ఇద్దరం కలిసే భోంచేద్దాం. ఆలస్యం అవుతుందేమో. అయినా పర్వాలేదు. అయితే పర్వాలేదు. రాణి, రాణి, ఓ ఇక్కడున్నావా? గుడ్ మార్నింగ్. రాణి, డాడీ మీద కోపం వచ్చిందా? నాతో మాట్లాడవా? పోనీ నా దగ్గర కూడా రావా? ఎందుకమ్మా నా మీదంత కోపం? ఎందుక ఇన్ని రోజులు కనపడకుండా నన్ను ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాకాడు, అందుకు. పొరపాటైపోయిందమ్మా. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. సారీ అంటే కాదు, గుండెలెత్తి.
అమ్మా అదొకటా డాడీ ఇంకప్పుడు వెళ్ళవుగా వెళ్ళనమ్మా ప్రామిస్ నీకేం తెచ్చానో చెప్పుకో Right. ఇదిగో మరి నీకు చాక్లెట్ తెచ్చానుగా నాకేం ఇస్తావు థ్యాంక్ యూ అత్తయ్య అయ్యా ఉత్తరాలు ఏమైనా వచ్చాయా వచ్చింది బాబు ఆఫీస్ గదిలో ఉన్నాయి రాణి ఆఫీస్లో పోస్ట్ చూసుకున్నాం కదా